నిజాయితీ గల కట్టెలవాడు. ఒకప్పుడు పెద్ద అడవులు, ప్రవహించే నదులు, పిట్టల గానాలతో నిండిన ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద కట్టెలవాడు జీవించేవాడు. అతడు తన చిన్న చెల్లెలు మీనాతో కలిసి ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ప్రతి ఉదయం రాము తన పాత ఇనుప గొడ్డలిని భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళేవాడు. మీనా, అన్నా, జాగ్రత్తగా వెళ్ళు. అడవి లోతుగా ఉంటుంది. సాయంత్రం అయ్యేలోపే ఇంటికి రా. రాము, చింతించకు చెల్లి. ఈరోజు త్వరగా కట్టెలు తెచ్చి నువ్వు మంచి వంట చేయడానికి సాయం చేస్తాను. వాళ్ళ జీవితం పేదదైనప్పటికీ ప్రేమతో నిండి ఉండేది. రాము ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఎప్పుడూ మోసం చేయడు. అతని హృదయం నీటిలా స్వచ్ఛంగా ఉండేది. ఒక వేసవికాలం మధ్యాహ్నం రాము నది దగ్గర ఒక చెట్టును కొడుతూ ఉన్నాడు. అతని అరచేతులు చెమటతో తడిసిపోయాయి. చప్పున ఆ పాత ఇనుప గొడ్డలి జారిపడి నేరుగా నదిలో పడిపోయింది. రాము, అయ్యో, నా గొడ్డలి, నా జీవనాధారం. ఇక నేనేం చేయాలి? అతడు నది ఒడ్డున కూర్చుని తల పట్టుకుని ఏడవసాగాడు. ఆ అడవి మౌనమైపోయింది. పిట్టలు పాడటం ఆపేశాయి, వానరాలు కూడా నిశ్శబ్దంగా చూడసాగాయి. అప్పుడు ఒక్కసారిగా నది నీరు వెండి కాంతితో మెరుస్తూ వలయాల్లా తిరుగుతూ కనిపించింది. నీటి మధ్యనుంచి ఒక సుందర నదిదేవత పైకి వచ్చింది. ఆమె చంద్రకాంతిలాగా మెరిసిపోతూ కిరీటం నక్షత్రాల్లా కాంతులు వెదజల్లింది. దేవత చిరునవ్వు చిందిస్తూ, రామా, నువ్వు ఎందుకు ఇలా విలపిస్తున్నావు? రాము, అమ్మా, నా గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అది లేకపోతే నేను కట్టెలు కొట్టలేను. కట్టెలు లేకపోతే డబ్బు రావు. నా చెల్లెలు ఇంట్లో ఆకలితో ఎదురు చూస్తుంది. నేను బలహీనుడిని అయ్యాను. ఆమె నీటిలోకి చేయి వేసి ఒక బంగారు గొడ్డలి తీసింది. దేవత, ఈ బంగారు గొడ్డలి నీదేనా? రాము, కాదు అమ్మా. నా గొడ్డలి ఇనుపది. ఇది నాకు సరిపడదు. మరోసారి నీటిలోకి చేయి వేసి వెండి గొడ్డలి తీసి చూపింది. దేవత, అయితే ఇది నీదేనా? రాము, కాదు అమ్మా. అది కూడా కాదు. నా గొడ్డలి పాతది. చివరగా నీటిలోకి ఒకసారి చేయి వేసి పాత ఇనుప గొడ్డలి తీసింది. రాము, అవును, ఇది నాదే. నా తండ్రి ఇచ్చిన గొడ్డలి. ప్రతిరోజూ కష్టాల్లో తోడుగా ఉన్నది. ధన్యవాదాలు అమ్మా. దేవత ఆనందంగా నవ్వి, రామా, చాలామంది బంగారాన్ని తీసుకోవడానికి అబద్ధం చెబుతారు. కొందరు వెండి కోసం కూడా లోభపడతారు. కానీ నువ్వు మాత్రం నిజం మాత్రమే చెప్పావు. నిజాయితీ అంటే బంగారంలా అరుదైన ఆభరణం. కాబట్టి నీ ఇనుప గొడ్డలితో పాటు ఈ బంగారు, వెండి గొడ్డలులను కూడా స్వీకరించు. రాము వినమ్రతతో మోకాళ్ల మీద పడి తల వంచాడు. రాము, అమ్మా, నాకు కావలసింది నా గొడ్డలి మాత్రమే. కాని మీరు ఆశీర్వదిస్తే నేను వీటిని లోభం కోసం కాదు, మంచి కోసం ఉపయోగిస్తాను. దేవత అతనికి ఒక ప్రకాశించే విత్తనం ఇచ్చింది. దేవత, ఈ విత్తనాన్ని నది ఒడ్డున నాటుకో. అది ఒకరోజు పెద్ద చెట్టై అందరికీ ఫలాలు, నీడ, శరణం ఇస్తుంది. ఇది నీ నిజాయితీకి నా బహుమతి. అడవి మొత్తం మధురంగా మారింది. పిట్టలు కూశాయి, వానరాలు చప్పట్లు కొట్టాయి, జింకలు ఆనందంగా ఎగరసాగాయి. రాము ఇంటికి తిరిగొచ్చాడు. మీనా బంగారు, వెండి గొడ్డలులను చూసి ఆశ్చర్యపోయింది. మీనా, అన్నా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? రాము, చెల్లి, నిజాయితీ నాకు ఈ వరాలు తెచ్చింది. ఇవి ఆశీర్వాదాలు మాత్రమే, గర్వం కోసం కావు. గ్రామంలో ఈ వార్త మంటల్లా వ్యాపించింది. ఒక గ్రామస్థుడు, రాముకి బంగారు గొడ్డలి దొరికింది అంటరా? మరొకడు, అయితే మనమూ నదిలో గొడ్డలి వేసి బంగారం అడగాలి. ఉదయం కొంతమంది కట్టెలవాళ్లు నది దగ్గరకు వెళ్లి తమ గొడ్డలిని కావాలని నీటిలో పడేశారు. లోభి, అయ్యో, నా గొడ్డలి పోయింది. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి. దేవత మళ్లీ ప్రత్యక్షమైంది. దేవత, నువ్వు ఎందుకు విలపిస్తున్నావు? లోభి, అమ్మా, నా గొడ్డలి పోయింది. దయచేసి ఇవ్వండి. దేవత బంగారు గొడ్డలి చూపింది. దేవత, ఇది నీదేనా? లోభి, అవును అవును.
నాదే. దేవత కళ్ళలో కోపం మెరిసింది. దేవత, అబద్ధం చెప్పావు. నీది కానిది తీసుకోవాలని చూశావు. అబద్ధానికి ఫలితం నష్టమే. ఆ క్షణమే బంగారు గొడ్డలి నీటిలో మాయమయ్యింది. దేవత, నిజం చెప్పలేదని నీ అసలైన గొడ్డలిని కూడా నీరు మింగేసింది. అబద్ధం చెబితే సంపాదించేదేమీ లేదు. లోభి కట్టెలవాళ్లు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. రాము నది ఒడ్డున నాటిన విత్తనం ఒక మహావృక్షమైంది. ఆ చెట్టు రసవత్తరమైన పండ్లు ఇచ్చింది. దాని నీడలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకున్నారు. దాని వేర్లు నది ఒడ్డున బలంగా నిలిపాయి. గ్రామస్థులు అక్కడ చేరి సంతోషంగా పండ్లు తింటూ విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు వారికి అర్థమైంది. మేము లోభంతో బంగారం కోసం అబద్ధం చెప్పి అన్నీ కోల్పోయాం. రాము మాత్రం నిజం చెప్పి బంగారం మాత్రమే కాదు, ఆశీర్వాదాలు కూడా సంపాదించాడు. సంవత్సరాలు గడిచాయి. రాము ఆ బంగారు, వెండి గొడ్డలిని ఎప్పుడూ అమ్మలేదు, ఎప్పుడూ పొగరుపడలేదు. పిల్లలు అడిగినప్పుడు చిరునవ్వుతో చెప్పేవాడు. రాము, పిల్లలు, గుర్తుంచుకోండి. బంగారం కంటే విలువైనది నిజాయితీ. ఒకసారి అబద్ధం చెబితే అది తిరిగి దొరకదు. కాని నిజం ఎప్పటికీ వెలుగుతుంది. నీతి. నిజాయితీ ఎప్పటికీ ఫలిస్తుంది. అబద్ధం, లోభం చివరికి నష్టమే తెస్తాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.